చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దాం. ముందుగా కడాయిలో జీరా, బిర్యానీ ఆకు 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, 5 నుంచి 6 వెల్లుల్లి సన్నగా ముక్కలు కట్ చేసి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోండి. వేగిపోయిన తర్వాత కాజు అయితే యాడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రైస్. తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇక్కడ నేను యెల్లో, రెడ్, గ్రీన్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. పిల్లలైతే బాక్స్లో పెడితే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు. తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే క్యాప్సికమ్ అయితే మగ్గించుకోవాలి. తర్వాత టమాటా అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టమాటా వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది రైస్, పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి తర్వాత మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి 5 నిమిషాలు కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ.